రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీతో ప్రభుత్వం దగ్గర దొడ్డు బియ్యం పేరుకుపోయాయి. ఏప్రిల్ నుంచి సన్నబియ్యం పథకం ప్రభుత్వం ప్రారంభించి అందరికీ సన్నాలు పంపిణీ చేస్తోంది. అయితే అంతకు ముందే గోదాములు, పలు రేషన్ దుకాణాల్లో దొడ్డు బియ్యం ఉండిపోయాయి. వాటిని అలాగే వదిలేస్తే ముక్కిపోయే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. దానికి బదులు పాత నిల్వలు రికవరీ చేసి గ్లోబల్ ట్రేడర్లు నిర్వహిస్తే ట్రేడర్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించింది. ఏప్రిల్, మే నెలలకు వేర్వేరుగా బియ్యం ప్రభుత్వం పంపిణీ చేసింది. కేంద్రం ఆదేశాలతో జూన్, జూలై, ఆగస్టు నెలలకు ఒకేసారి సన్నబియ్యం పంపిణీ చేస్తోంది. అయితే గత 5 నెలలుగా రాష్ట్రంలో సన్నాలు పంపిణీ చేస్తుండగా దొడ్డు బియ్యం పేరుకుపోయాయి. గోదాముల్లో 85,000 టన్నులు, రేషన్ దుకాణాల్లో 15,000 టన్నులు, మొత్తం 400 కోట్ల విలువైన 1,00,000 టన్నుల దొడ్డు బియ్యం నిల్వలు ఉన్నాయి. ఈ బియ్యం విషయంలో ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో గోదాములు, రేషన్ షాపుల్లో బియ్యం నిల్వ చేసి పెట్టారు. వీటిని ఏం చేయాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అయితే ఇవి ఇలాగే ఉంచితే ముక్కిపోయే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ణయం లేకపోవడంతో డీలర్లు, అధికారులు వాటిని అలాగే వదిలేశారు. కొన్ని రేషన్ దుకాణాల్లో ఇరుకు గదుల వల్ల సన్నబియ్యం, పాత దొడ్డు బియ్యం కలిపి ఒకే చోట ఉంచాల్సి వస్తుంది. వానాకాలం వల్ల నీరు చేరి బియ్యం పాడయ్యే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. బియ్యం పాడైతే నష్టాన్ని తాము ఎక్కడ భరించాల్సి వస్తుందని రేషన్ డీలర్లు కూడా టెన్షన్ పడుతున్నారు. ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకుని దొడ్డు బియ్యాన్ని తమ నుంచి తీసుకోవాలని అంటున్నారు. దొడ్డు బియ్యానికి టెండర్లు నిర్వహించడం తప్ప వేరే ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. రేషన్ షాపుల్లో ఉన్న దొడ్డు బియ్యాన్ని ఆయా జిల్లాల్లోని గోదాములకు తరలించి గోదాముల్లో ఉన్న నిల్వల వారీగా టెండర్లు పిలవాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గ్లోబల్ టెండర్లు నిర్వహిస్తే ట్రేడర్లు కొనుగోలు చేసే అవకాశాలున్నాయి. తెలంగాణ నుంచి విదేశాలకు దొడ్డు బియ్యం ఎగుమతి చేస్తున్నారు. ఈ 1,00,000 టన్నులను టెండర్ల ద్వారా విక్రయిస్తే డిమాండ్ ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీని ద్వారా బియ్యం వృధా కాకపోవడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయం సైతం వస్తుందన్న చర్చ సాగుతోంది.